హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం న్యూకాక్సియా పీ టాబ్లెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దీని మార్కెట్ ధర ఎంత, దీనిలో ఉండే కాంపోజిషన్ ఏమిటి, ఇది ఏ గ్రూప్కు చెందిన మెడిసిన్, ఎలాంటి బాధల్లో దీన్ని ఉపయోగిస్తారు, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, జాగ్రత్తలు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి మీరు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. దీనిలో ఎటరోకాక్సిబ్ అనే పదార్థం ఉంటుంది. ఇది నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ గ్రూప్కు చెందినది. ఇది శరీరంలో నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్కు కారణమయ్యే కెమికల్స్ను బ్లాక్ చేస్తుంది. అందువల్ల నొప్పి మరియు వాపు త్వరగా తగ్గిపోతాయి. అలాగే దీనిలో ఉండే మరొక పదార్థం పారాసిటమాల్. ఇది అనాల్జెసిక్ యాంటీపైరెటిక్ గ్రూప్కు చెందిన మందు. ఇది జ్వరం తగ్గించడం, తేలికపాటి నొప్పిని తగ్గించడంలో ఇది పనిచేస్తుంది. ఈ రెండు మందులు కలిపి పేషెంట్ వాడినప్పుడు త్వరగా పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఈ టాబ్లెట్ను జైడస్ క్యాడిలా అనే కంపెనీ తయారు చేస్తుంది. దీని మార్కెట్ ధర 170 నుంచి 174 వరకు ఉంటుంది. ఒక స్ట్రిప్లో 15 టాబ్లెట్లు ఉంటాయి. దీని కాంపోజిషన్ ఎటరోకాక్సిబ్ 60 mg, పారాసిటమాల్ 325 mg అనే పదార్థం ఈ టాబ్లెట్లో ఉంటాయి. ఈ టాబ్లెట్ను సాధారణంగా వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోకాల నొప్పి, భుజం నొప్పి, కండరాల నొప్పులు, రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, దంత నొప్పి, చెవి నొప్పి, గొంతు నొప్పి, ప్రమాదాల వల్ల వచ్చే వాపు, కండరాల్లో గట్టితనం, శరీరంలో ఉండే పూర్తి నొప్పి మరియు వాపును తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ టాబ్లెట్ డోసేజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని సాధారణంగా పెద్దవారికి రోజులో 2 సార్లు ఒక టాబ్లెట్ భోజనం తర్వాత ఇవ్వవలసి ఉంటుంది. వృద్ధులకు కూడా దీన్ని వాడవచ్చును. 16 సంవత్సరాలలోపు పిల్లలకు దీన్ని ఇవ్వకూడదు. ఎక్కువలో ఎక్కువ 8 రోజులు మాత్రమే దీన్ని వాడవలసి ఉంటుంది. అవసరమైతే డాక్టర్ చెప్పిన మేరకు ఎక్కువ రోజులు కూడా వాడవచ్చు. కొద్ది మందిలో సాధారణంగా కొన్ని దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. అందులో కడుపు నొప్పి, యాసిడిటీ, వాంతులు, తల తిరగడం, నిద్ర తగ్గడం, ఛాతీలో నొప్పి, డయేరియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ లక్షణాలు సాధారణంగా ఉంటే పర్వాలేదు. సివియర్గా ఉంటే మాత్రం టాబ్లెట్ వాడడం ఆపివేసి వెంటనే డాక్టర్ను సంప్రదించగలరు. ఈ టాబ్లెట్ను అధిక మోతాదులో తీసుకుంటే లివర్, కిడ్నీలకు హాని కలగవచ్చు. ఈ టాబ్లెట్ వాడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనవి: 16 ఏళ్లలోపు పిల్లలకు దీన్ని ఇవ్వకూడదు. గర్భిణీలు, బిడ్డకు పాలిచ్చే తల్లులు దీన్ని ఉపయోగించకూడదు. బీపీ ఉన్నవారు జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. చేతులు, కాళ్ళలో వాపు ఉన్నవారు దీన్ని వాడకూడదు. లివర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే దీన్ని వాడవలసి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.